జిఎస్ రాజేశ్వరరావు. నేను విశాఖ బాలోత్సవం యొక్క ప్రధాన కార్యదర్శిని. ఈ సంవత్సరం ఇవాళ నుంచి 3 రోజుల పాటు విశాఖ బాలోత్సవం యొక్క 3వ మెగా చిల్డ్రన్ ఫెస్టివల్ అనేటువంటిది సెయింట్ ఆంథనీ ఓల్డ్ ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్నాం. ఈసారి విశేషత ఏంటంటే విశాఖ బాలోత్సవం అనేటువంటి దాన్ని రోటరీ క్లబ్ విశాఖ వ్యాలీ రోటరీ క్లబ్తో సంయుక్తంగా ఇద్దరం కలిపి నిర్వహిస్తున్నటువంటిది. దీనికి ఈ బాలోత్సవాన్ని 3వ బాలోత్సవాన్ని కూడా సెయింట్ ఆంథనీ స్కూల్లోని నిర్వహించుకోవడానికి ఫాదర్ రత్నకుమార్ గారు అనుమతించడం ఎంతైనా ముదాహం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బాలోత్సవంలో దాదాపు 8,000 మంది పాల్గొంటారు. మా అంచనా 2023లో 6,000 మంది, 24లో 8,000 మంది పాల్గొన్నారు. ఈసారి 32 అకాడమిక్ ఈవెంట్లు, 42 కల్చరల్ ఈవెంట్లు, మొత్తం 74 ఈవెంట్లో ఈ వీళ్ళందరూ పాల్గొంటారని చెప్పి మేము భావించడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రారంభ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. బాలోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నామంటే పిల్లల్లో పునర్వికాసం, మానసిక వికాసం పొందడానికి దోహదపడుతుందని చెప్పి వీళ్ళని కళా తృష్ణ, సృజనాత్మకత అన్నీ కూడా బయట పెట్టాలని, టాలెంట్ కూడా బయటికి రావాలని చెప్పేసి మేము భావించేది నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి శారీరక వ్యాయామం కానీ మానసిక వ్యాయామం కానీ లేకుండా ర్యాంకుల గోల్లో పడిపోయి అసలు ఆటలు పాటలు లేకుండా మర్చిపోతున్న పరిస్థితుంది. కాబట్టి 3 రోజుల పాటు అన్నీ మర్చిపోయి ఇక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ అంతా బయట పెట్టేటట్టుగా ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. దీనికి అనేకమైనటువంటి వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.